హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. 5వ అధ్యాయం. మనం 4 అధ్యాయాలు, 1వ అధ్యాయం కాకుండా 2, 3, 4 అలా కొంచెం చూసాం కొన్ని విషయాలు. పార్ట్ 1, 2, 3, 4, 5 కూడా అయినట్టు. ఒక 3 మీతో మాట్లాడినవి అప్లోడ్ చేయగలిగాం. ఇంకొక 2 కూడాను. సరే, అయితే మీరందరూ మెలకువగా ఉండాలి. మనం ఎందుకంటే బైబిల్ చదువుతా ఉండాలి. కట్ చేస్తాను. హల్లెలూయా. అపోస్తల కార్యములు 5వ వచనము, 5వ అధ్యాయంలో 15వ వచనము చదువు. ఇది బహుశా ఆ టైం తర్వాత ఇప్పటి వరకు కూడా జరిగినట్టేం లేదు. అది ఒకటి ఏంటి అనేది చదువుదాం. అందుచేత పేతురు వచ్చుచుండగా. ఎందుచేత అది చదువుదాం, పైన ఉంటుంది. సో పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి అనంది. అర్థమైందమ్మా? డెత్ బెడ్స్, చచ్చిపోతాడు అనుకున్నటువంటి కేసెస్. నేను బెన్నీహిన్ గారి మీటింగ్స్ లో సింగపూర్లో వెళ్ళినప్పుడు కానీ, టీబీ జాషువా నైజీరియా సినగోగు అతను చనిపోయాడు ఒక 1-2 years ముందు అనుకుంటా. అతని మీటింగ్స్ కానీ 99 సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళ కూతురు ఆవిడ మీటింగ్లు కానీ వెళ్ళినప్పుడు, అంటే బోల్డ్ మంది భక్తులు వచ్చిన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ స్వస్థత వరం ఉన్నటువంటి పాస్టర్స్ దగ్గర, దైవ సేవకుల దగ్గర ఫస్ట్ 3-4 రోజు సెలైన్లు ఎక్కుతూ ఉంటాయి. వీల్ చైర్ మీద ఉంటారు. ఈ టీబీ జోషువా అయితే గనక అతనిది నైజీరియా సెంటర్లోనైతే గనక వాళ్ళకి చచ్చిపోవడానికి డేట్లు ఇచ్చిన చార్ట్లు కనిపిస్తాయి. క్యాన్సర్ తోని, పళ్ళు పెదల్ క్యాన్సరు, బోన్ క్యాన్సరు, ఎయిడ్స్ పేషెంట్స్, రకరకాల డిసీజ్ తోని లిస్టులు రాసి చార్ట్ల మీద వాళ్ళ రోగుల్ని కుర్చీలో కూర్చోబెట్టి పాస్టర్ గారి గురించి ఎదురు చూస్తారు. అర్థమైందా? అయితే ప్రార్థించినప్పుడు, లేదంటే సాంగ్స్ పాడుతున్నప్పుడు, వర్షిప్ చేస్తున్నప్పుడు కొన్ని టైముల్లో వాళ్ళ వర్షిప్ చేయడం వలన కానీ, ఆ చుట్టుపక్కల ఒకవేళ 1,00,000 మంది గ్యాదరింగ్ ఉంటే 1,00,000 మంది, ఆల్మోస్ట్ 1,00,000 మందిలో 90,000 మంది ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. అతను ప్రసంగం చెప్పడు, ఏం చెప్పడు, పాటలు మాత్రం పాడిస్తుంటాడు అందరి చేత. ఒక 60-70 మంది స్టేజ్ మీద. ఆ తర్వాత పాస్టర్స్ అందరూ ఏక మనస్కులై అని ఉంటుంది కదా. ఒకప్పుడు మన పేతురు యోహాను విషయంలోని మనం చూసినప్పుడు, ఈ ఎవరైతే కుంటోళ్ళని లేపారో ఆ కుంటోడితో పాటు ప్రజలందరూ ఎవరి ఊరు కాలికి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఏక మనస్కులై ప్రార్థించడం మొదలు పెట్టారని మనం చదివాం, ఇంతకుముందు విన్నాం. సేమ్ అదే కాన్సెప్ట్ తో వీళ్ళందరూ కూడాను ఎన్నో కంట్రీస్ తో నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఇండియా నుంచి, ఇండియా వాళ్ళు
ఒక 10,000 మంది 5,000 మంది ఉండొచ్చు. మలేషియా, కెనడా, అమెరికా, సింగపూర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ బోల్డ్ అంతమంది కంట్రీస్ ఉండేటువంటి కంట్రీ అది. సో అటువంటి కంట్రీలో బోల్డ్ అంతమంది కంట్రీ పీపుల్ వాళ్ళు పాడుతున్న పాటల్ని పాడుకుంటా వచ్చి రానటువంటి రాగంతో, లాంగ్వేజ్తో వాళ్ళు దేవుళ్ళు లీనమైపోయి చేతులెత్తి ఏడ్చుకుని అనమాట. సో ఏకమనస్కులై మనం ఉండొచ్చు, విభేదాలు ఉండవా, మాటల్లోని ఒకరికొకరికి ఇబ్బందులు ఉండవా, సంఘాల్లోనూ ఉండవా, ఇళ్లల్లోనూ ఉండవా, కలవరాలు ఎప్పుడు లేవు. ఆది సంఘంలోనే ఉంది. అది మన తర్వాత చూస్తాం. ఎంత నీడ పడితే చాలురా బాబు అన్నటువంటి పేతురుని పౌలే నువ్వు తప్పు చేసావు అంటాడు. అది చదువుదాం. ఎంతటి గొప్ప ప్రవక్తలు, ఇంత గొప్ప దేవుని యొక్క కార్యములు చేసినటువంటి వారి దాంట్లో కూడా చిన్న చిన్నదైతే విభేదాలు, చిన్న చిన్నవి ఏవో సమస్యలు ఉన్నాయి, లేవనడానికి లేదు. ఇంకొంచెం వెనక్కి వెళ్తే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు ఆల్రెడీ సైతాన్ శిష్యుడు అయిపోయాడు. సైతాను చేత నడిపింపబడి అటు హృదయాన్ని ఓపెన్ అయిపోయింది. అది అంటే విషయం ఏదైనా కావచ్చు, డబ్బు గురించి అనే పాయింట్ కాకపోయినా ఆడు యేసుక్రీస్తుని ఒక నాయకుడు కింద చేసి యూదుల్ని రోమన్ సామ్రాజ్యం నుంచి విముక్తి చేసి ఒక దేశం కింద చేయాలి, తిరుగుబాటు చేయాలి అనేటువంటి స్వభావం కలిగినోడు యోధా. అందుకని ఏంటిది, నాయకత్వాన్ని మనం గ్రహించక యేసుక్రీస్తు ఈ లోకానికి సంబంధించినటువంటి రాజ్యాన్ని తేవాలనుకుంటున్నాడా, పరలోక రాజ్యాన్ని భూలోకాన్ని తెద్దాం అనుకుంటున్నాడా, అది గ్రహించడం కష్టమైపోయింది. ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. సో ఆ 12 మందిలో ఒకడు ఆల్రెడీ సైడ్ అయిపోయాడు, అపవాది చేత నడిపింపబడ్డాడు అనమాట. అది కావాల్సింది ఏంటి, ఇప్పుడు మనల్ని ఇంగ్లాండ్ పరిపాలించింది, ఇంగ్లాండ్ నుంచి మనం విముక్తి కావాలి. సో మనం ఉప్పు సత్యాగ్రహం చేసామా, దండి సత్యాగ్రహం చేసామా, ఫారిన్ వస్తువులు వద్దనుకున్నామా, తర్వాత రకరకాల సత్యాగ్రహాలు చేసి 500 నోటు మీద ఉన్న తాతగారు వదలకుండా కృషి చేసి ఆయన వెనకాతలు కొన్ని వందల మంది నాయకులు తయారయ్యి మొత్తానికి ఇంగ్లాండ్ వాళ్ళని పంపించాం మనం. ప్రతి దేశానికి ఈ సమస్య ఉంది. ఇంగ్లాండ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళిపోయి ఆ దేశాలను ఆక్రమించుకుని వీళ్ళ యొక్క కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఆ టైంలో, యేసుక్రీస్తు టైంలో రోమన్లు వీరిని పరిపాలించారనమాట, యూదుల్ని. సో అది నచ్చలేదు చాలా మందికి. సో యేసుక్రీస్తు టైంలో కూడా బహుశా ఇస్కరియోతు యోధాకి కూడా నచ్చలేదు. రాజుగారైనటువంటి ఈ యేసుక్రీస్తు ఎంత మాస్ ఫాలోయింగ్ ఉంది, ఎంత ఫాలోయింగ్ ఉంది, పిచ్చికిపోతున్నారు జనాలు. అంతటి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు మన దగ్గర ఉంటే రోమన్ సామ్రాజ్యాన్ని ఈజీగా తిరుగుదీయవచ్చు, విముక్తి కలిగించవచ్చు. ఇది మన ఐడియా, ఇస్కరియోతు ఐడియా. మరి దాని తర్వాత స్లోగా డబ్బు పిచ్చి పట్టిందేమో తెలియదు, కానీ ఆడి వద్ద ఏముంది, ఫైనాన్షియర్ అనమాట. ఫైనాన్షియర్ అంటే ఆ డబ్బు మూట ఆయన దగ్గర పెట్టి లెక్కలు గట్రా చూసుకొని అయినా మనకి ఖర్చులు గట్రా ఏమైనా ఉంటుంటాయి కదా, వాటి గురించి నువ్వు కొంచెం ఖర్చు పెడతా ఉండు, ఎవరైనా కానుకిస్తే నీ దగ్గర ఉంచుకో. ఈ 12 మంది యేసుక్రీస్తుకి కావాల్సిన భోజనాలు ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలు అంటారు, అటు వెళ్తారు, టైం ఉండదు. కొంచెం నువ్వు ప్రొడక్షన్ మేనేజర్ లాగా ఉండి కొంచెం జాగ్రత్త చూసుకోవాలని ఇస్తే సరాసరి ఎవరు నమ్మేశాడు, బంగారు బాతుగుడ్డు స్టైల్ అనమాట. కోడిపెట్టని గుడ్లు పెడుతుందని చెప్పి కోడిపెట్టని నరికేశాడట. ఎవరు నమ్మేశాడు? యేసుక్రీస్తుని
30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఎవరికి అమ్మాడు? యేసు క్రీస్తు అంటే నచ్చని వాళ్ళకి అమ్మాడు. ఈడు ప్రజాస్వామ్యం గురించి లేదనుకుంటే తిరుగుబాటుదారుల గురించి అటువంటి గ్రూప్ వాళ్ళకి తీసుకెళ్లి యేసుక్రీస్తుని ఏమీ చేయలేదు. యేసుక్రీస్తు ఎంతసేపు ఈ లోకానికి నేను విముక్తి కలిగించడానికి, అంటే రాజరికానికి నేను రాలేదు, నా లోకం ఇది కాదు, నా రాజ్యం ఇది కాదు, పరలోక సంబంధమైనది, ఇవన్నీ చెప్తా ఉంటే నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి, ఈడి కూడా నచ్చలేదు అనమాట. ఈ ఇస్కరియోతు యోధాకు కూడా కోపం వచ్చిందేమో వాళ్ళ చేతులు కలిపి ఏం చేశాడు? 30 వెండి నాణాలకి అలాగే వెనక్కి వెళ్తున్నాం అనుకో. రాజుల కాలం కానీ, యాజకుల కాలం కానీ, ప్రవక్తల కాలం కానీ ఎప్పుడూ కూడా సమస్యలు ఉంటూనే ఉన్నాయి. తర్వాత అలాగే వెళ్తే ఆదాం దగ్గర ఆగుదాం. ఆదాం కుటుంబంలో కూడా సమస్య ఉందా లేదా? హేబెల్కి కయీన్కి పడలేదు. ఒకే ఒక దెబ్బతో హేబెల్ని చంపేశాడు అంతే. కొంచెం వెనక్కి వెళ్దాం. లూసిఫర్ గారు పరలోకంలో ఉన్నప్పుడు లూసిఫర్ గారు కూడా వదలలేదు. ఆడు కూడా తిరుగుబాటు చేశాడు. 1/3 ఏంజల్స్ కింద లాక్కొచ్చాడు అంతే వాడి బాధతో. సో పరలోకం నుంచి ఈ రోజు వరకు, అంటే మన హాస్టల్ వరకు, మన కుటుంబాల వరకు ఒకసారి లిస్ట్ తయారు చేస్తే ఏ కుటుంబంలోనైనా, ఏ చర్చిలోనైనా, ఏ హాస్టల్లో అయినా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఏక మనసుగా ఉండడం అనేది కష్టము అనేది తేలుతుందా లేదా? అయితే గొప్ప విషయం ఏంటంటే, నేను చూసినటువంటి మీటింగ్స్ లో వీళ్ళు వర్షిప్ పాడుతునేటప్పుడు, దేవుని స్తుతిస్తునేటప్పుడు మైమరిచిపోయి పక్కోడి గురించి ఆలోచించకుండా పాటలు పాడతా దేవుని ఆరాధిస్తునేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దిగినట్టు కనిపిస్తుంది మనకి. అలా పాడుతునేటప్పుడు చర్చిలోని ఆడిటోరియంలోని స్వస్థత కార్యక్రమం స్టార్ట్ అయిపోద్ది. ఏదైనా ప్రసంగము చేయడు, చేతులెత్తి ఇదిగో ఫలానా వాడిని హీల్ చేస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, అలాంటివి ఏమి ఉండేవి. చాలా మటుకు సగం హీలింగ్స్ దాని తర్వాత అవుతాయి, కానీ ముందే అయిపోతున్నాయి. వీళ్ళు చేస్తున్న ప్రార్థనలను బట్టి, పాటలను బట్టి, ప్రభు మేము తప్పు చేసామనో, నాకు ఈ యొక్క పరిస్థితికి దాపురించింది క్షమించమనో, హీల్ చేయమనో పాటలు పాడుకుంటా ఎవరిని పక్కని పట్టించుకోకుండా అలా ఏడుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్న టైంలో యేసుక్రీస్తు యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగి ఎవరెడికి ఏది కావాలో టక్ టక్ మని చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఎంతో మందిని నేను చూశాను. వీల్ చైర్స్ ని కొప్పేసేసారంటే, చిన్నప్పటి నుంచి నవ్వలేని వాళ్ళని, కుంటోళ్ళు అయిపోయిన వాళ్ళని, వీల్ చైర్ మీద ఉన్న వాళ్ళని లేచి గొంతులు వేసుకుని వీల్ చైర్ విసిరేశారంతే. కొంతమంది చనిపోయే వాళ్ళు బ్రతికారు, ఎయిడ్స్ ఉన్న వాళ్ళని రికవర్ అయిపోయారు, కొంతమందికి అవ్వలేదు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత. సో ఆ ఇన్సిడెంట్ నేను చూసిన పరిస్థితిలో ఏకమనస్ కలిగి ఉంటే గనక దేవుని కార్యాలు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ 15వ వచనంలో పేతురు వస్తుండేటప్పుడు జనులు ఏం చేశారంటే, ప్రజలు ఆ రోగుల మీద ఈయన నీడ పడితే చాలురా బాబు అని మంచాల మీద, పరుపుల మీద ఆ పక్కన ఈ పక్కన వచ్చారంట. ఏంటా విశ్వాసం? అసలు ఆలోచించండి. మరియు యెరూషలేము 16, మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడా వచ్చి ఏం చేశారు? వారందరూ స్వస్థత వారందరూ అని ఉంది. ఆల్, ఏఎల్ఎల్, ఆల్ హీల్డ్ అని ఉంటుంది. ఓవర్ ఆల్ హీల్డ్, అన్క్లీన్ స్పిరిట్స్ కానీ. ఎలాగా మనకి ఇప్పుడు 10 మంది తెస్తే ఒకటి రికవర్ అవుతాడు, ఒకటి హీల్ అవుతాడు, 9 మంది వెళ్ళిపోతారు. ఎలాగవుతుంది ఎలాగా? సో దేవుని యొక్క కార్యం వీళ్ళు చేసి చూపిస్తుంటే ఏం జరిగింది? మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణం జనులు
రోగులు, అపవిత్రాత్మల పీడింపబడిన వారిని మోసుకుని వచ్చేసి వారందరూ ఒకరు కాదు. అయితే ఇప్పుడు దేవుని యొక్క కార్యం జరిగితే మనం 4వ అధ్యాయంలో చూసిన ప్రకారం 2 కార్యములు 2 గ్రూపులు అయిపోతారని విన్నాం. అవునా? ఒక గ్రూపు విస్మయం ఉంది, ఆశ్చర్యపోయి దేవుని స్తుతిస్తూ దేవుని కుంటోడు వీరితో కూడా దేవాలయంకి వెళ్ళాను, వెళ్ళిన వాడు వారి ఊరికి వెళ్ళాను, చూసిన వారు వారి ఊరికి వెళ్ళి వారి కుటుంబీకులు చెప్పాను. కుటుంబీకులు, కుంటోడు కుటుంబీకులు, ఊరి జనం అంతా కూడా దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా దేవుని కార్యాల గురించి ఎదురు చూస్తుంటే ఇంకో గ్రూప్ ఉంది, నాకు సెక్రటరీ పోస్ట్ కావాలండి, నేను ఎప్పుడు సెక్రటరీ పోస్ట్ కంటే తక్కువ పోస్ట్ నేను చేయనండి, గవర్నింగ్ బాడీ మెంబర్ కావాలి, నాకు హై లెవెల్ ర్యాంక్ కావాలి చర్చిలోని. వాళ్ళందరూ జ్ఞానం లేని వాళ్ళ అంటవా? బాగా జ్ఞానవంతులు. డబ్బు లేని వాళ్ళ? డబ్బు ఉన్నవాళ్ళు. సంఘాలని, సమాజాన్ని శాసిస్తున్నటువంటి వాళ్ళు, నాయకులు వాళ్ళు. వాళ్ళకి నచ్చలేదు ఇది, ప్రజలు బాగుపడడం అని. ఎప్పుడు బాగుపడాలి, ఎలా బాగుపడాలి, బాగుపడచ్చా లేదా అనేది డిసైడ్ చేద్దాం అనుకుంటారు వాళ్ళు. ఆ గ్రూప్ వేరే అయిపోయిందనమాట. మన కళ్ళ ముందు ఇప్పుడు ఆడింట్లోని సమస్య రాదా, ఆడికి రాదా? చెప్పండి ఒక మాట. సంఘంలో ఉన్న ప్రెసిడెంట్కి కానీ, సెక్రటరీకి కానీ, లేదంటే కోశాధికారి కానీ, గవర్నింగ్ బాడీ మెంబర్కి కానీ, లేదనుకుంటే ఇంకేదో మెంబర్కి కానీ, సంఘాన్ని ఆధిపత్యం చలాయించేటువంటి వాళ్ళు కానీ, నాయకులు కానీ, ప్రధాన యాజకులు కానీ, వారికి కానీ 17 వచ్చిన ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకయ్యేలో తెగవారు లేచి మత్సరముతో నిండుకొనిను. ఎన్వి, మత్సరం అంటే ఏంటి? అసూయ, ద్వేషం. వారికి ఏం కలిగింది? అపవిత్ర పడిన వాడు బాగుపడిపోయాడు. రోగముల చేత పీడిపడిన వాళ్ళందరూ కూడాను బాగుపడిపోయారు. మనం కళ్ళు మూసుకుని ఆడి మీద చేతులు వేసి దొంగ ప్రార్థనలు చేసుకుని అలాంటివి ఏం చేయక్కర్లేదు, ఇంకా వీళ్ళు బాగుపడిపోయారు కదా. సో రోగుల కింద ఉండాలి, దెయ్యం పట్టినవాడి కింద ఉండాలి, దేవుని కార్యాలు జరగకూడదు అనే గుంపు అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నువ్వు దేవుని గురించి నువ్వు నిలబడ్డావా, పక్కోడికి నచ్చదు, మా ఊర్లోని సగం మందికి నచ్చదు. నువ్వు దేవుని గురించి అలా ఆలోచిస్తా ఉన్నా కూడా ఎవరికి నచ్చదు. ఇవన్నీ 2 గ్రూప్ తయారైపోతుంటాయి. సైతాను చేస్తున్నటువంటి యాక్టివిటీ అనమాట. అర్థమైందా? ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం ఆదాము నుంచి చూసుకుంటే బోల్డ్ అన్ని విషయాలు అక్కడ ఉంటది. మరి అందుకని 4వ అధ్యాయంలో ఉంటది, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది, నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పెట్టిన వారిని, చాందర రోగులని, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచింది. యేసుక్రీస్తు చేసిన కార్యాలు ఆయన శిష్యులు చేస్తున్నారు. అక్కడ 12 మంది శిష్యుల్లో ఆగిపోయిందా పోనీ? ఈ రోజుకి నేను చూశాను కదా కొన్ని సంవత్సరాల ముందు సింగపూర్లో ఉన్నప్పుడు. అవునా? మనం కూడా ఏకమనస్కులై ప్రార్థించిన ఒక సమస్య నిమిత్తము మనకి దేవుడు ఏం చేస్తాడు? స్వస్థత కలిగేలా చేస్తాడు. సో యేసుక్రీస్తు విషయంలో సాయంకాలమైనప్పుడు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకుని వస్తే ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచేయడం ఉంది. పక్షవాయువు గల మనుషులు 4 మోయించుకుని ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన ఏం చేశాడు? ఇంటి కప్పు పైకి ఎప్పి తీసుకుని వచ్చారు. సో ఇవన్నీ యేసుక్రీస్తు విషయంలో జరిగినప్పుడు పేతురు విషయంలో ఏం చేశారంటే చాలా విచిత్రంగా, ఆయన నీడ పడితే నీడ ఏనను పడవలని మంచం నీడ చాలు. ఎంత గొప్ప విశ్వాసం ఆలోచించు. ఈ మధ్యన స్టైల్ ఎక్కువైపోయింది, కాల్తో హీలింగ్ చేసేయడం, తర్వాత ఉమ్మేయడము, ఇంకా బోల్డ్ అండ్ హీలింగ్ సిస్టమ్స్ అన్ని వచ్చేసాయి.
సో అవి ఎంతవరకు కరెక్టో మనం తర్వాత ధ్యానిద్దాం. కానీ మనము నేను దగ్గరగా చూసిన పరిస్థితి ప్రకారం ఒక కూటమికి వెళ్ళి అందరూ కూడాను దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా పరిశుద్ధాత్మకి కనెక్ట్ అయిపోతే గనక కొన్ని కార్యములు స్తుతిలో ఆరాధనలోనే అయిపోతాయి. మనం కూడా రోజు కొంచెం ప్రార్థిస్తున్నాం, వర్షిప్ చేస్తాం. మనకి ఏమైనా ఉన్నా మనం ప్రభువా మాకు పలానా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదు, నీరసంగా ఉన్నాం, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అనుకుంటా మనం కళ్ళు మూసుకుని మనం ధ్యానించినప్పుడు కొన్ని కార్యములు గ్యారంటీ జరుగుతాయి. అయితే ఇప్పుడు మనం అందుచేత 15వ వచనం, ఎందుచేత ఒకసారి చదువుదాం. ఎందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగుల్ని దెయ్యం పెట్టిన వాళ్ళు రోడ్డు పక్కన పెట్టారు. ఎందుచేత అంటే ఒక చిన్న స్టోరీ ఉంది పైన, అది చదువుదాం. అననీయ అని ఒకటో వచనం అని ఒక మనుషుడు, తన భార్య పేరు సప్పీరా. మనం ఇంతకు ముందు 4వ అధ్యాయంలో చదివిన ప్రకారం బర్నబా ఏం చేశాడంటే 4వ అధ్యాయం లాస్ట్ లోని బర్నబా ఏం చేశాడు, చాలా మంది 36వ వచనం 4లో ఆ ఆదరణ పుత్రుడు ఆ బర్నబా గారికి బాగా భూమి కలిగిన వాడు అమ్మేసి ఎవరి పాదముల యుద్ధ పెట్టారు, అపోస్తలుల పాదముల యుద్ధ పెట్టాడు. అందరూ కూడా సమిష్టిగా పంచుకుంటున్నారు, ఏ కొదువ లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. 34 4వ అధ్యాయం భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తల పాదములు పెట్టి తెచ్చారు. అపోస్తలు ఇల్లు మీద ఇల్లు కట్టుకుని ప్రతి రూమ్ కి ఏసీ పెట్టుకుని ఇంపోర్టెడ్ కారులు తెచ్చుకుని కులుకుచుండెను అని రాయలేదు బైబిల్. ఏమ్మా, అది నాది కదండి, నాకు కదా ఇచ్చారు, మినిస్ట్రీకి వాడమన్నారు. అందుకని ఫస్ట్ మా ఫ్యామిలీకి, తర్వాత మినిస్ట్రీకి అన్ని అమ్మి వాళ్ళకి కష్ట నష్టాలైనా అన్ని అమ్మేసి 1 కోటి రూపాయలవని, 4 కోట్లవని, 10,000 1,00,000 ఎవరికి కలిగినా అది అమ్మేసుకోవడం, తెచ్చుకొని పాదాలు పెట్టేశారు. మీరు ఏదో ఒకటి చేయండి మా అందరికీ అని. దుర్బుద్ధి రాకుండా, నేను సుఖపడాలి అని కాకుండా వారందరూ సమిష్టిగా ఏం చేశారు, వారికి లేమి లేకుండా ఉన్నారు. అందుకని 32 ఉంటది, ఏక హృదయమును ఏకాత్మలు గలవారై ఉన్నారు, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదంట. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేను. 4వ అధ్యాయం 32. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంది. అది 10,000 సమానమే, 1,00,000 రూపాయలకు సమానమే, 1 కోటి రూపాయలు సమానమే. అందులో నుంచి నేను తీసుకోగలను, నేను ఖర్చు పెట్టుకోగలను, నాది అది, అందరిది అది, నా ఒక్కడిది కాదు. నేను 1 కోటి రూపాయలు ఇచ్చి నాకు వేరేగా చేరేయాలి కదా, మరి వెనకాతలు కాకుండా ముందునే వేయాలి. గబగబా పాస్ట్గా దిగిపోయి ప్రైజ్ లార్డ్ అని చెప్పాలి. పెద్ద ఆయన కదా, మరి సమిష్టిగా అందరికి కలిగినంతయు ఉండేను, ఏ భేదమును లేదు, చిన్న పెద్ద తారతమ్యం లేదు. అందరూ కూడాను పాస్టర్ దృష్టికి కానీ సంఘం దృష్టికి కానీ ఈక్వల్. ఆ అమ్మగారు వస్తారండి, ఆవిడ సంఘానికి 10,000 ఇస్తుంది, ఎప్పుడు కూడా కానుకండి, ప్రజల్లో చెప్పుకోవాలి. మరి ఆవిడ వస్తే మరి కూర్చున్న వాళ్ళు సీటు లేచిపోయి ఇచ్చేయాలి ఆవిడికి. మనం ఆది సంఘంలో నేర్చుకున్నటువంటి విషయాలు ఎప్పుడో మర్చిపోయి ముఖస్థుతి, మనుషుల్ని ఉన్నత స్థానంలో పెట్టుకుని వారికి ఇచ్చినటువంటి కానుకను బట్టి మనం చూసాం. యేసుక్రీస్తు అంటాడు, ఆవిడకి లేమిలో నుంచి ఆవిడ వేసిన ఆవిడ గ్రేట్ అంటాడు. తగ్గిపోయి వంగిపోయి కలిగినదంతట్లో నుంచి వెళ్ళి నాకేసింది ఆవిడే గొప్పది. అతను వేస్తున్నాడు 10,000 వేసి, ఇదిగో పలానా యొక్క స్టీఫెన్ గారు 10,000 చర్చికి డొనేట్ చేశారు, అందరూ చప్పట్లు కొట్టాలి. అది 4 వారాలు చెప్పాలి, గ్రూప్లో పెట్టాలి, వాట్సాప్లో పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, యేసుక్రీస్తుకి కానుక మనం రహస్యంగా వేయాలనుకుంటే గనక అది ప్రపంచానికి తెలిసేటట్టు, నీకు స్తుతులు కోరేటట్టు నువ్వు చేస్తున్నావు, నీకు గొప్ప కలిగేటట్టు. సో ఇక్కడ
సమిష్టిగా నాకు కూలి పని చేసుకున్నోడైనా, రిక్షా తొక్కుకున్నోడైనా, ఆటో వేసుకున్నోడైనా, కారు డ్రైవర్ అయినా, కంపెనీ ఓనర్ అయినా, సిఇఓ అయినా, నాకు చర్చికి ఇచ్చినటువంటి 10,000 అయినా, ₹1,00,000 ₹1 ఇచ్చినా సరే నాకు సమానుడు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉన్నది, సంతోషంగా ఉన్నారు. అవన్నీ అమ్ముకుని పాస్టర్ దగ్గర పెట్టినప్పుడు పాస్టర్ యొక్క కళ్ళు కుట్టుకోలేదు. మా ఆవిడికి 7 వారాల నగలు చేయిద్దాం అనుకోలేదు, వడ్డానం చేయిద్దాం అనుకోలేదు, నేను కారులు మార్చేద్దాం అనుకోలేదు. ఏమనుకోలేదు? అపోస్తలులు ఆ పాదముల యొద్ద పెట్టిన వెంటనే లక్షలు కోట్లు వచ్చేస్తున్నాయి. వారికి సైతాన్ చెప్తానే ఉంది, ఓరి నాయనా కొంచెం డబ్బులు వాడు, నీదే కదా నీదే కదా. కానీ వారికి ఏముందంట, బంగారం వెండి ఏమి లేదు, కానీ నాకేముంది, ఇదిగో వీళ్ళందరూ సమిష్టిగా తీసుకుని వచ్చినటువంటి కోట్లు కూడా నా దగ్గర లేవు, అవి నావి కాదు నాయనా. ఏంటి నా దగ్గర ఏముంది? యేసుక్రీస్తు నామమున అదొకటే ఉంది. ఏముంది? యేసుక్రీస్తు నామం. అంతకన్నా అంతకన్నా వెలగలిగినది ఏమైనా ఉందా? మీరు చెప్పండి ఒక మాట. ఒక బంగారం వెండి పక్కన పెట్టి యేసు నామం పెడితే, యేసు నామం ఏముందండి, బంగారం వైపు మనం వెళ్ళిపోతాం. లోకంలో బ్రతకాలి కదండి. ఒక 10 లక్షలు పెట్టి యేసునామం కావాలా, నీకు 10 లక్షలు కావాలని అడిగితే అందరూ ఎటువైపు వెళ్తారు? 10 లక్షల వైపు వెళ్తారు. పేతురు అంటాడు, మా దగ్గర ఏం లేవు, బంగారం లేదు, వెండి లేదు, క్యాష్ లేదు, క్రెడిట్ కార్డు లేదు, డెబిట్ కార్డు లేదు, ఏమి లేదు. కానీ వీళ్ళ కాళ్ళ దగ్గర ఏమున్నాయి? కాదు, వీళ్ళ కాళ్ళ దగ్గర ఏం చెప్పారు? అమ్మి 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి ఎవరి పాదంలో పడేశారు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. చిన్న విషయం కాదు. వాళ్ళ దగ్గర ఏముంది? సూట్ కేసులు డబ్బు ఉంది, మెడలోని వస్తువులు, చెవుల విషయాలు. షాలేం చర్చ్ అని చెప్పి రామ్నగర్ దగ్గర వైజాగ్ లో హెబ్రోన్ చర్చ్ కి సంబంధించినటువంటి ఒక చర్చ్ ఉంది, పాతది. అభిషేకం గారని పాకలో ఉండేటప్పుడు మా అమ్మ 18వ ఏట నర్సింగ్కి వచ్చినప్పుడు అవమహల్లో చదువుతున్నప్పుడు, అమ్మ మేము మరి చర్చ్ కట్టాలనుకుంటున్నాం అంటే, అమ్మకి అప్పుడు మరి అందరం పేదవాళ్ళమే కదా, అమ్మకి ఏదో వాళ్ళ మా అమ్మమ్మ చేయించిన చెవులు చేయను ఏదో ఉన్నట్టుంది, బంగారం అలా తీసుకుని ఇచ్చేసిందంట దేవుని యొక్క పని నిమిత్తం. సమిష్టిగా కలిగినదేదో, అయ్యో నాకు చేయను ఉండాలి కదా కుర్రపిల్లని, లేకపోతే ఎలాగని ఆలోచించలేదు. 18 ఏట తెలియలేనటువంటి వయసులో చెవులు తీసుకుని బంగారం ఇచ్చేసిందంటే. సో అప్పుడు టైంలో అలాగుంటే అంతకు ముందు పేతురు టైంలో ఎలాగుంటది? బంగారం అవని వెండి అవని అమ్మేసాడా, తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టేశారు. ఎవరిదవి డబ్బులు అమ్ముతాను? అపోస్తులవి. నువ్వు అపోస్తులుడికి ఇచ్చేసావు ₹1,00,00,000, అపోస్తులుడు అది. ఇది నేను ఇచ్చాను కదా, అందులో 10,000 ఇవ్వండి అంటే బాగుంటుందా? అది ఇచ్చేసాం, మనం కానుక అయిపోయింది. కానుక ఇచ్చిన తర్వాత అది ఆయనది. కానీ వీళ్ళు అంటారు నా దగ్గర ఏమి లేవు, డబ్బులు లేవు, బంగారం లేదు. వీళ్ళు ఇవ్వాలంటే ₹1,00,000 ఇవ్వచ్చా లేదా? కుంటోడికి 4వ అధ్యాయం కుంటోడికి, 3వ అధ్యాయం కుంటోడికి, పుట్టుకతో కుంటోడికి ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. కానీ అంటాడు, వాటి వల్ల నీకు ఉపయోగం లేదురా అబ్బాయి, వీటి వల్ల ఉపయోగం లేదు, నువ్వు చూస్తున్నావు కదా, డబ్బు గురించి ఆలోచిస్తున్నావు, వాటి వల్ల ఉపయోగం లేదు. నా దగ్గరే ఉంది, బంగారం ఉంది, వెండి ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, లక్షలు కోట్లు ఉన్నాయి, కానీ వాటి వల్ల నీకు ఉపయోగం లేదు. వీటి వల్ల ఉపయోగం ఉంది? యేసు నామం వల్ల. నీ కుంటితనాన్ని బాగు చేయడానికి నేను 10 లక్షలు ఇస్తాను, కానీ నువ్వు కుంటోడివి, మళ్ళీ మామూలుగా అవ్వవు, నార్మల్గా అవ్వవు, ఇంకా నీ కుంటితనం ఉంటుంది. డబ్బుతో కొనలేనటువంటిది నీ మనసు ప్రశాంతత. నువ్వు డబ్బుతో కొనలేవు దీన్ని. కొన్ని కోట్లు పెట్టినా రోజు ఇంట్లో నరకం అయిపోతుంది, ప్రశాంతత లేదండి అన్నోళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. శాంతి సమాధానం నువ్వు కోట్లు పెట్టి కొనలేవు. ఎవరి ద్వారా సాధ్యం అవుతుంది? యేసు నామం వల్ల.
బాబు ఇక తీసుకెళ్ళిపోండి, ఆఖరి దశకు వచ్చాడు, తాగి తాగి అయిపోయింది, లివర్ పోయింది, కిడ్నీస్ పోయాయి, మహా 5 రోజులు బ్రతుకుతాడు. నాకు 2-3 ఫోన్లు ఇంతకు ముందు వచ్చాయి. కేజీహెచ్లో జాయిన్ అయిపోయాడు కుర్రోడే, 2 కూతుర్లు వాడికి. తాగాడు 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 వదలడు. కేజీహెచ్లో 15 రోజుల కన్నా ఎక్కువ బ్రతకడు అన్నారంట. ఇల్లు అమ్మి వాకిలు అమ్మి ₹1,00,00,000 ఇద్దాం అనుకున్నా సరే బ్రతకడు. ఏం చేస్తాయి డబ్బులు? నెత్తినేసి కొట్టుకోవడానిక? ఏంటి ఉపయోగం ఉంది? పక్కన ఏసునామం కావాలా? నీకు లక్షలు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలని అడిగితే ప్రపంచం అందరూ కూడా ఎటువైపు వెళ్తున్నారు? డబ్బు వైపు వెళ్తున్నారు. అందరూ తీక్షణంగా సంఘాల వైపు చూస్తున్నారు. నాకు ఒక పోస్ట్ ఉంటే కనుక చర్చిని దోచుకోవచ్చానని. ఆ పదం వాడకూడదు మనం, కానీ ఏదో ఒక రూపంలో అటు కార్డు ప్రింటింగ్ అయ్యి, భోజనాలు పెట్టు, చైర్లు అయ్యి, ఫ్యాన్లు కొను, ఏసీ అయ్యి, రిపేర్లు చెయ్యి, గచ్చులయ్యి, కిటికీలయ్యి, ఏదైనా సరే కొంత ఆశించడం అనేటువంటిది మనిషికి అలవాటు అయిపోయింది. అది ఎవరిది కాదు, మనది కాదు. అది పేతురు యోహాన్లు అంటారు, అది మా డబ్బులు మాకు కాదు. అవి మనకి ఏది ఉంది? యేసునామం ఉంది. సో వారికి కొదువ లేకపోయాను, వాని అక్కర కొలది పంచిపెట్టిది కనుక వారిలో ఎవరికినూ కొదువు లేక, ఒక ఇంట్లో భోజనం లేక, ఒక ఇంట్లో బిర్యానీ ఉండి, ఒక ఇంట్లో పస్తులుండి, ఒక ఇంట్లో బట్టలుండి, ఒక ఇంట్లో బట్టలు లేక మా పరిస్థితి కొంతమంది ఇలాగా, కొంతమంది అలాగా లేకుండా లేరు. అందరికీ సంతోషంగా సమిష్టిగా ఉంది అనేటువంటిది చెప్తున్నారు వాళ్ళు. మన సొంత ఆలోచనలతో మన బంగారం ఎండి వైపు, డబ్బు వైపు దేవుని నామం వద్దు అనుకుంటే వెళ్తా మనకి ఏం కలుగుతుంది? కొదువే ఉంటది. ఇంకేదో కావాలని వెంపర్లాడి, ఇంకేదో కావాలని. ఏంటి కావాలి? యేసు. అటువంటి టైంలో బర్నబా నేతను భూమి కలిగేవాడు అమ్మేసి ఇతను పాదంలో ఏదో పెట్టేశాడు. ఇక అందరూ ప్రారంభించడం, అందులోని ఒక అననీయ, ఒక అతను, సప్పీరా అలా ఆవిడ, వాళ్ళకున్నటువంటి 10 ఎకరాల పొలం అమ్మేశారు. అమ్మేసి స్టోరీ చెప్తాను. 2వ వచనం, 5వ అధ్యాయము 2వ వచనంలో, భార్య ఎరుకనే అంటే ఏంటి? ఎరుకనే అంటే ఏంటి? భార్యకి తెలిసే వాడు దానిని వెళ్ళ కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టాడు. ఎవరిది పొలం? అననీయ, సప్పీరాది. అర్థమైందా? ఎవరిది పొలం? అననీయ అనే ఒక అతను, వాళ్ళ భార్య సప్పీరాది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినట్టు 10 ఎకరాలు అమ్మేసి అందరూ ఇస్తున్నారు కదా, మేము కూడా ఇవ్వాలి, మాకు ఇష్టం లేదు కానీ ఇవ్వాలి అనే బ్యాచ్ కొంతమంది అలాగనే ఉంటారు. ఓకే, సరిగా వాళ్ళిద్దరు కూడబలుకున్నారు. భోజనం చేస్తా మనకి ₹1,00,00,000 వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దాం? 50 లక్షలు ఇద్దాం, 50 లక్షలు మనం ఉంచేసుకుందాం. ఏమండి మీరు అలాగా మొత్తం ఇచ్చేస్తే మనం ఏటైపోవాలండి, మన పిల్లలు ఏమైపోవాలి? ఉంటాయి కదా గోల. సైతాను చెప్పిన మాటకి తలొగ్గేటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉండవు. దేవుని యొక్క కార్యక్రమాలు మనం చేయొద్దండి. ఎందుకు వచ్చింది మన తలనొప్పి, అందులో తలదూర్చొద్దు. మనమే మేటలు తీయాలా, మనమే చెప్పులు పెట్టాలా, మనమే చేపలు చుట్టాలా, మనమే వంట దగ్గర ఉండాలా, మనమే తుడవాలా, ఇదంతాను వాళ్ళేమయ్యారు వీళ్ళేమయ్యారు మనం చెయ్యొద్దండి. మనం అలా పైపెన్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎన్నో ట్విస్ట్లు ఉంటాయి చర్చెస్లో. భార్యకి తెలిసే కొంత దాచుకొని అని ఉంది. ఏం దాచుకున్నాడు? అది ఎవరిది భూమి? సప్పీరాది అననే. ఇది ఆ డబ్బు ఎవరిది? వాళ్ళదే. కొంత దాచుకోవాల్సిన పనే ఉంది, దాచుకున్నారు. సరిగ్గా దాచుకున్నారు కనుక 3వ వచనం, అప్పుడు పేతురు అననీయ
నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రయత్నించిన అన్నాడు. అంతే. షాక్ అయిపోయాడు అంతే. తీసుకొచ్చి పాదముల దగ్గర పెడితే పేతురు ఉన్నాడు అక్కడ. పేతురు కనుక దాచినప్పుడు బీరులోకి వెళ్ళి చూశాడంట తొంగతం కిటికీలోంచి. పేతురికి అదే పైన అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని నువ్వు మమ్మల్ని మోసపుచ్చాల్సిన అవసరం ఏముంది? ఎవరు మోసపుచ్చావు? పరిశుద్ధాత్మను మోసపుచ్చావు. కొంత దాచుకున్నావు, దాచుకోవచ్చు కదా, తప్పేముంది అందులోని? నేను ₹1,00,00,000 అమ్మాను, 50 లక్షలు మీకు ఇద్దాం అనుకున్నాను, 50 లక్షలు నేను ఇవ్వాలనుకోవట్లేదు, ఫినిష్ మ్యాటర్. నేను 50 లక్షలకి అమ్మానండి. ఇదిగోండి పేతురు గారు, నా ఖరీదైనటువంటి 10 ఎకరాల భూమి మాగాని పండుతుంది బోల్డ్ అంత వరి పండేటువంటి భూమిని అమ్మేసి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకి, వాళ్ళతో పాటు మీకు నాకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేనేం చేశాను, మీ పాదముల దగ్గర 50 లక్షలు పెట్టానండి అనేటప్పటికి పేతురు అన్నాడు, నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మని ఎవరు మోసపుచ్చావు? పరిశుద్ధాత్మ మోసపుచ్చావు. ఇలాగా సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను, కారణం ఏంటి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్. అది మళ్ళా రేపు చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అడుగగా స్త్రీ ఏమంది? సర్పము నన్ను మోసపుచ్చినందున. ఎవరు మోసపుచ్చారు? మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటి? సాయితాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? ఎందుకు నీ హృదయం ప్రేరేపించింది? మీ ఆవిడ ద్వారా ప్రేరేపింపబడ్డావా? ఉన్నారా, పడుకుని పోతున్నారా? సరే, క్లోజ్ చేసేద్దాం, మాకు కూడా లేట్ అవుతుంది కనుక. సో సైతాన్ టెంప్టెడ్ దై హార్ట్ అని ఉంటది. సైతాను నీ హృదయాన్ని ప్రేరేపించి ఏం చేశాడు? పరిశుద్ధాత్మని మోసపుచ్చాడు. ఇప్పుడు మనకి ఈ ఒక్క పాయింట్ వాళ్ళ కుటుంబాన్ని కలిచివేసిందంటే, దబేలుమని పేతురు పాదాల మీద పడిపోయి, అవునాయనా అంటే ఎంత బాగుండేది, దీనిని రేపు ధ్యానిద్దాం. అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా చెప్పు? అమ్మేవు, నీదే, క్యాష్ వచ్చింది నీదే. మరి ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్న క్వశ్చన్ మార్క్? నువ్వు ఎవరితో అబద్ధం ఆడావు? ఎంత పదాలు వాడేశాడు టక్ టక్మని పేతురు. చాలా చిన్న విషయం, బుల్లి విషయం అనిపిస్తుంది మనకి కదా. నువ్వు ఒకవైపు ఏమో పరిశుద్ధాత్మను మోసపుచ్చావు అంటున్నాడు పేతురు, ఇంకొక వైపు ఎవరితో అబద్ధం ఆడావు? పేతురు ఎవరైపోయారు ఇప్పుడు? దైవాంశ సంభూతుడిలాగా అయిపోయాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు వలె సంపూర్ణతలోకి వెళ్ళిపోయాడు పేతురు. అంటే పేతురుని ఎన్నుకొని పేతురు యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత పేతురుకి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత గాని, కృప గాని, శక్తి గాని ఆల్మోస్ట్ యేసు క్రీస్తు అతనిలో ఉండే అంత, పరిశుద్ధాత్మ శక్తి కలిగే అంత. నువ్వు ఎవరిని మోసపుచ్చావు? పేతురు ఎదురుగా ఉన్నాడు, దేవుడు కనుక ఉన్నాడా చెప్పు ఒక మాట. అట్లా ఎదురుగా ఎవరున్నారు? పేతురే ఉన్నాడు. నువ్వు ఎవరితో అబద్ధం ఆడావు అంటున్నాడు? దేవునితో. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పేతురులో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మోసపుచ్చావు, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? పేతురులో ఉన్నాడు. ఎలా సంభవం అయింది? నీడ పడితే చాలు అంటున్నారు. మరి ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? బుర్ర పాడైపోతుందంటే జనాలకి తండోపు తండాలు, ముట్టుకోలేక, ప్రార్థించలేక, ఇటెళ్ళి అటెళ్ళి, బాబు చాలు నాయన, నువ్వు నడువు నాయన, నువ్వు నడువు నాయన. ప్రజలందరూ
వారి యొక్క సమస్యలు తీర్చుతావు అన్ని చూస్తున్నప్పుడు, దగ్గరగా చూస్తునేటప్పుడు నువ్వు ఎందుకు దేవుణ్ణి నువ్వు సరిగ్గా విశ్వసించలేకపోయావు అని అడుగుతున్నాడు. అది రేపు కంటిన్యూ చేద్దాం మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఒక ట్రాజడీ స్టోరీ. ఈ ట్రాజడీ స్టోరీ ద్వారా ఇందాక మనం అందుచేత అనేది ఏర్పడింది అనమాట. ఎందుచేత అననీయ సిప్పోరా చేసినటువంటి దానికి పేతురు ఇచ్చిన సొల్యూషన్, పేతురు నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట, సాడ్ స్టోరీ అయిపోయింది అది. అంతవరకు చచ్చిపోయాడంటే రోగం పెట్టిన వాళ్ళు బ్రతికేస్తున్నారు, పక్షవాయువు ఇదో రేపు చచ్చిపోతున్న వాళ్ళు బ్రతికేస్తున్నారు. కానీ పేతురు అనిన మాటలకి అననీయ సిప్పోరా చచ్చిపోయారు. ఒక ట్రాజడీ స్టోరీ. భయం పుట్టుకుంది ప్రజల్లో. యేసుక్రీస్తుని పేతురులో చూస్తాం అనేంతగా, నీడ పడితే చాలు ఇంకా మాకు అనేంతగా మారిపోయిందండి. సీన్ మారిపోయింది. అంతవరకు పోతాం రా బాబు అనుకున్న వాళ్ళు బ్రతికేస్తున్నారు. కానీ బాగున్నోళ్ళు పేతురు దగ్గర ఏమైపోయారు? చచ్చిపోయారు అని నేను చెప్పారు. ఎంత ట్విస్ట్ ఈ స్టోరీ అంటే మనం సైలెంట్ అయిపోతాం. పరిశుద్ధాత్మని మోసపుచ్చావు, యేసుక్రీస్తు అబద్ధమాడావు. పరిశుద్ధాత్మ మోసపుచ్చావు, దేవునితో అబద్ధమాడావు. చాలా సింపుల్ గా మనం తీసి పారేస్తాం ఈ పాయింట్ ని. కానీ 2 నిండు ప్రాణాలు సమాధి కాబడ్డాయి. ఎందుచేత పేతురు అననీయ అనేటువంటి వారు దేవునికి అబద్ధం చెప్పడం వలన, పరిశుద్ధాత్మకి మోసపుచ్చడం వలన చనిపోయారు గనుక పేతురంటే భయం పుట్టుకుంది. నోటి నుంచి వచ్చిన మాట శక్తివంతమైంది అయిపోయిందండి. రోగులు, దెయ్యం పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా వదలకుండా ఏం చేశారు? ఆ నీడ వారిలో ఎవరి మీద పడి బాగుపడతారేమో మంచాల మీద, పరుపుల మీద వారిని ఉంచారు. తెలుసా? మంచాల మీద ఉంచారంటే అర్థం ఏమిటి? వాడు లేవలేని పరిస్థితి అని అర్థం. పరుపుల మీద ఉంచారంటే ఏంటి? ఆడు ఇంకా డెత్ అనమాట. ఇంకా మంచం మీద కూడా వేయరు, రాకెట్లో తీసుకొచ్చి లాగేస్తారు తన పరుపు వేసి. అంటే ఇంక సాయంత్రం గంట తర్వాత చచ్చిపోతాడని. 2 గంటల్లో చచ్చిపోతాడు. మన వాళ్ళు ఏమి ఇంట్లో ఉంచుకోరు, చచ్చిపోతాడు అన్న వాళ్ళు తెలుసుకుని బయట అరుగు మీద వేసేస్తారు. కొంచెం నీళ్ళు పోద్దాం లాస్ట్లోనే ఏమైనా చివరి చూపుకొని. మంచం మీద పెట్టాడంటే రోగగ్రస్తుడయ్యి బెడ్ మీద లేదంటే హాల్లోనే పడుకుని ఉంటాడు. ఆ రోగగ్రస్తుడయ్యి 1 నెల రోజులు పోయి చచ్చిపోతాడు అనుకున్నాను తీసుకొచ్చి పెట్టారు. 1-2 గంటలు చచ్చిపోతాడని పరుపుల మీద తీసుకొచ్చి పరుపుల మీద పడేసారు. అక్కడ నీడ చాలు పేతురు నడుచుకుంటే చాలు. నీలోనే ఏముంది? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఉన్నాడు. నీ దగ్గర ఏముంది? అందరూ అమ్మినటువంటి బంగారం ఉంది, వెండి ఉంది, అది ఉంది, ఇది ఉంది. కానీ నీ దగ్గర ఏముంది? యేసు నామం ఉంది. ఏంటుంది? నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు నడువు అనగానే దిగ్గుమని లేచాడు. ఆ ఒక్క కుంటివాడు ఒక అద్భుతం పేతురు యొక్క శక్తిని చాటించేసిందంటే విస్మయం పొందిపోయింది ప్రపంచం. ఏ రోగం పేతురు ముందు నిలవలేదు. ఏ అన్క్లీన్ స్పిరిట్, ఏ దురాత్మలు ఏవి కూడా పేతురు ముందు నిలవలేకపోయాయి. యేసుక్రీస్తు వస్తుంటే నువ్వు ఎందుకు వస్తున్నావు? అప్పుడే నా సమయం రాలేదు కదా, నువ్వు ఎందుకు నన్ను అక్కడికి ఇక్కడికి పంపించేస్తావా అని అరిసే గ్యావగాకలేసే దెయ్యం పెట్టిన వాళ్ళు అందరూ అరిశారు. మనం దేవుని శక్తి కలిగి ఉన్నప్పుడు అపవిత్రాత్మలు కానీ ఏమి కూడా మన దగ్గరికి రావడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోనండి.